హలో వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎంటీఆర్ టాక్. ఈ వీడియో ద్వారా మనం నిర్ధారణ మాపనలు రేటింగ్ స్కేల్ గురించి సవివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని డిఎస్సి టెట్ రాసే విద్యార్థులకు ఫార్వర్డ్ చేస్తే వారికి ఎంతగానో ఉపయోగపడవచ్చు. ఇక ఆలస్యం ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోతాం. నిర్ధారణ మాపనలు వ్యక్తి లక్షణాంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఉదాహరణకు వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి ఈ మాపనలు ఉపయోగపడతాయి అన్నమాట. ఉదాహరణకు వ్యక్తి నాయకత్వపు లక్షణాలు, భావ ఉద్వేగ సమతుల్యత, సహకార భావము, నమ్మకం మొదలగున లక్షణాంశాలు మాపన చేయడానికి నిర్ధారణ మాపనలు ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంటుంది. నిర్ధారణ మాపనలు ద్వారా సేకరించి ఆ వ్యక్తి యొక్క లక్షణాంశాల మొత్తాన్ని అంచనా వేస్తారు అన్నమాట. మాపనలో లక్షణాంశాన్ని 5 లేదా 7 బిందువుల స్కేల్ 7 బిందువుల రేటింగ్ స్కేల్ యొక్క ఆధారంగా మూర్తిమత్వ లక్షణాన్ని అంచనా వేస్తారన్నమాట. లక్షణాంశాన్ని చదివి దానికి ఎదురుగా ఉన్న బిందువుల్లో వారికి వర్తించే అంశంపై టిక్కు పెట్టవలసి ఉంటుంది. మధ్యలో తటస్థంగా ఉంటుంది, లెఫ్ట్ సైడు ధనాత్మకంగా పాజిటివ్గాను, రైట్ సైడు నెగటివ్ స్థాయిలో ఉంటుందన్నమాట. దీన్ని మనం ఇక్కడ ఇవ్వబడినటువంటి పట్టికలో చూడవచ్చు. ఉదాహరణకు సుమంతులోని నిజాయితీ అనే లక్షణ అంశాన్ని పరిశీలించదలుచుకుంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి టేబుల్లో సుమంత్ నిజాయితీ పరుడు. సుమంత్ మీకు తెలిసినవాడు. ఇప్పుడు అతని గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ 5 పాయింట్ స్కేల్ 5 బిందువుల స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. మధ్యలో తటస్థం ఉంది, తర్వాత లెఫ్ట్ సైడు ధనాత్మకం ఉంది. అంటే ఇక్కడ పూర్తిగా అంగీకరిస్తాను, స్ట్రాంగ్లీ అగ్రి. అదే కుడివైపున రుణాత్మకం ఉంది, అంగీకరించను, పూర్తిగా అంగీకరించను. అంటే డిసగ్రీ, స్ట్రాంగ్లీ డిసగ్రీ అన్నమాట. ఇక అలాగే 7 పాయింట్ల స్కేల్లో కూడా మధ్యలో తటస్థము, తర్వాత లెఫ్ట్ సైడు పాజిటివ్ అంశాలు 3 ఉంటాయి, రైట్ సైడు 3 ఉంటాయి అన్నమాట. అంటే 7 బిందువుల స్కేల్లో మధ్యలో తటస్థం ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడు పాజిటివ్ అంశాలు 3 ఉంటాయి, రైట్ సైడు నెగటివ్ అంశాలు 3 ఉండటం అనేది జరుగుతుంది. నిర్ధారణ మాపనలను 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి స్వీయ నిర్ధారణ మాపనలు, 2 ఇతరులు చేసే నిర్ధారణ మాపనలు. నిర్ధారణ మాపనలను మనం 2 రకాలుగా చెప్పవచ్చు. అవి ఒకటి స్వీయ నిర్ధారణ మాపనలు, రెండవది ఇతరులు చేసే నిర్ధారణ మాపనలు. ఒకటి స్వీయ నిర్ధారణ మాపనలు. స్వీయ నిర్ధారణ మాపనలో ప్రయోజ్యుడు స్వయంగా మాపనలో లక్షణాంశాన్ని చదివి ఎదురుగా ఇచ్చిన ప్రత్యామ్నాయ అంశాలలో తనకు వర్తించే దానిని ఎన్నుకొని టిక్ చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు మీలో సహకార భావం ఉంది. అంటే ప్రయోజ్యుడు నిజాయితీగా వ్యవహరిస్తే స్వీయ నిర్ధారణ మాపనలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. అంటే ఇక్కడ ఉదాహరణ ఏమిటంటే, నీలో సహకార భావం ఉంది. అంటే ప్రయోజ్యుడు ఇక్కడ ఏం చేయాలి? అక్కడ ఇచ్చినటువంటి 5 అంశాలలో అయితే వాటిలో క్రింది వానిలో తనకి ఏది కరెక్ట్గా ఉంటుందో దాని మీద టిక్కు పెట్టవలసి ఉంటుంది. తర్వాత కాకపోతే ఈ నిర్ధారణ మాపనలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే, స్వీయ నిర్ధారణ మాపనలను పిల్లలకు, మానసిక రోగులకు, నిరక్షరాస్యులకు ఉపయోగించడం కుదరదు. పిల్లలకు, మానసిక రోగులకు, నిరక్షరాస్యులకు ఉపయోగించడానికి వీలు కానటువంటి నిర్ధారణ మాపని ఏది అంటే స్వీయ నిర్ధారణ మాపని. ఇక తర్వాత రెండవది ఇతరుల చేత చేసే నిర్ధారణ మాపనలు. ఈ రకమైనటువంటి నిర్ధారణ మాపనలో ప్రయోజుడు మూర్తిమత్వాన్ని అంచనా వేసేందుకు ఇతరులు అంటే ప్రయోజుడు గురించి తెలిసినవారు లేదా ప్రయోజ్యుడితో పరిచయం ఉన్నవారు మూర్తిమత్వాన్ని నిర్ధారణ చేస్తారు.
అంటే ఉదాహరణకు ఏ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ ఏ పాల్గొనడు ఈ ప్రయోగంలో, బి కానీ లేదా సి కానీ, అంటే ఏకి తెలిసిన వ్యక్తులు ఇందులో పాల్గొని ఏ యొక్క మూర్తిమత్వం గురించి అంచనా వేస్తారు. ఈ పద్ధతిలో లక్షణాంశాల స్థాయిని ప్రయోజుడు కాకుండా ఇతరులు గుర్తిస్తారు. కాబట్టి ఇందులో వస్తునిష్టత ఎక్కువగా ఉంటుంది. అంటే పాజిటివ్ మైండ్, విశ్వసనీయత అనేది ఇక్కడ చాలా ముఖ్యమండి. అంటే వస్తునిష్టత ఎక్కువగా కనిపించేది ఏ మాపనలో కనిపిస్తుందంటే ఇతరుల చేత చేసే నిర్ధారణ మాపనలో ఇది కనిపిస్తూ ఉంటుంది. నిర్ధారణ మాపనలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఈ రకమైనటువంటి నిర్ధారణ మాపను ఉపయోగించినప్పుడు పరివేశ ప్రభావం, హలో ఎఫెక్ట్, ఔదార్య లోపం, కేంద్ర స్థానపు లోపం అనేటటువంటి ఉండే అవకాశం ఉంది. అవేమిటో చూద్దాం. పరివేశ ప్రభావం, హలో ఎఫెక్ట్ అంటే ఒక వ్యక్తిని మనం చూడగానే అతని పట్ల మనకు కలిగేటటువంటి అభిప్రాయం. ఒక వ్యక్తిని చూడగానే ఇతను చాలా మంచివాడిగా ఉన్నాడు, ఇతను ఇలాంటి స్వభావం కోపిష్టిగా ఉన్నాడు అని ఇలా మనం చూడగానే తెలుసుకోవటం అన్నమాట. రెండవది ఔదార్య లోపం. ఇక్కడ ఔదార్యం అంటే ఉదారత. అంటే ఇక్కడ నిర్ధారణ మాపన అంచనా వేసేటటువంటి వ్యక్తి, అంటే ఏ అనుకున్నప్పుడు ఏకి తెలిసినటువంటి బి కానీ సి కానీ అంచనా వేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ అంచనా వేసేటప్పుడు ఏ మనవాడే కదా, మన తెలిసిన వాడే కదా, కాబట్టి అతని గురించి మనం నెగటివ్గా ఎందుకు చెప్పడం అనేసి పాజిటివ్గా టిక్కు పెట్టడం అనేది జరుగుతుంది. తర్వాత మూడవది కేంద్ర స్థానపు లోపం. అంటే కేంద్ర స్థానపు లోపం అంటే కేంద్రం అంటే మధ్యస్థం. ఇప్పుడు 5 బిందువులు తీసుకున్నాం అనుకో, కేంద్రం ఏదంటే మూడవది. 7 బిందువులు తీసుకున్నాం అనుకోండి, కేంద్ర స్థానం ఏదంటే 4వది. అంటే ఇక్కడ తటస్థం అంటే తటస్థంగా ఉండటం అన్నమాట. అంటే ఏమీ చెప్పలేకపోవటం. అంటే ఇప్పుడు ఏ గురించి అంచనా వేసే నిర్ధారణ మూర్తిమత్వ లక్షణాలు, అయితే ఏ అనేటువంటి వ్యక్తి నిజాయితీ పరుడు అవునా కాదా అని చెప్పాలంటే మనకెందుకు వచ్చింది అని చెప్పలేకపోవటము, లేదా తటస్థంగా ఉండేటటువంటి వైఖరినే మనం కేంద్ర స్థానపు లోపం అంటారు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని నిర్దిష్టంగా మాపనం చేయాలి అంటే స్వీయ నిర్ధారణ మాపనల వల్ల వచ్చిన ఫలితాలను ఇతరులచే నిర్ధారణ మాపన ద్వారా వచ్చిన ఫలితాలను సహసంబంధం కనుక్కోవడం ద్వారా మూర్తిమత్వాన్ని నిర్దిష్టంగా కనుగొనవచ్చు. ఇక కొన్ని ప్రాచుర్యం పొందినటువంటి నిర్దిష్ట మాపనల గురించి చూద్దాం. అంటే కొన్ని ఫేమస్ అయినటువంటి రేటింగ్ స్కేల్స్, కొన్ని ప్రాచుర్యం గల నిర్దిష్ట మాపనల గురించి తెలుసుకుందాం. అవేమిటంటే ఒకటి ది వినీల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, ది వినీల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. రెండవది ది ఫెల్స్ పేరెంట్స్ బిహేవియర్ స్కేల్, ది ఫెల్స్ పేరెంట్ బిహేవియరల్ స్కేల్. తర్వాత మూడవది ది లాటిన్ బర్నస్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్, ది లాటిన్ బర్నస్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్. మొదటిది ది వినీల్యాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్. ఇది స్టాన్ఫర్డ్ బినే మాపన్ లాగా ప్రాచుర్యం పొందినటువంటి మాపని. దీనిని 30 సంవత్సరాల లోపు వయసు గల వారిపై ఉపయోగిస్తారన్నమాట. అంటే దీని ద్వారా మనం పరిసరాల సర్దుబాటు, సాంఘికీకరణ మొదలైన లక్షణాలను ఈ మాపన ద్వారా అంచనా వేయవచ్చు. తర్వాత రెండవది ది ఫెల్స్ పేరెంటియల్ బిహేవియర్ స్కేల్. ఇందు పేరులోనే ఉంది పేరెంటియల్ బిహేవియర్. అంటే పిల్లల పట్ల తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన అంచనా వేయడానికి ఈ మాపని ఉపయోగిస్తూ ఉంటారు. దీనిలో 30 అంశాలు ఉంటాయి. గృహ వాతావరణం బాగా తెలిసిన అర్హులైనటువంటి పరిశీలకులతో ఈ నిర్ధారణ మాపని ఉపయోగించబడుతుంది. ఇక మూడవది ది వినిట్ బర్నిస్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్. ఈ మాపని మానసిక రోగులకు ఉద్దేశించబడినటువంటి మాపని. కాబట్టి ఈ నిర్ధారణ మాపని రేటింగ్ స్కేల్ నుంచి కూడా ఒక బిట్ అడిగేటటువంటి టెట్ డిఎస్సిలో ఒక బిట్ అడిగేటటువంటి
అవకాశం ఉంది. గత సంవత్సరం అడిగిన బిట్లు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.